హలో. హలో చెప్పమ్మా. ఏం చేస్తున్నావే ఫోన్ చేయడం మానేసావు? ఏంలే, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా. చెప్పు. సర్లే కానీ రేపు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. ఎవరు? నానీనా? తనే. తనకి హైదరాబాద్ రావడం కొత్త, కొంచెం హాస్టల్ చూసి పెట్టవా? ఏంటమ్మా ఏదో ఒక పెంట పెడుతూ ఉంటావు. వీకెండ్ కదా అని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే. ఓకే, నా నెంబర్ ఇవ్వు తనకి. ఓకే బాయ్. హలో. హలో. హలో సత్య, చెప్పే. నీకు నాన్నగారి గురించి చెప్పా కదా, ఆ, ఆయన రేపు హైదరాబాద్ వస్తున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉంది. నువ్వేం పెంట చేయకు, నార్మల్గా బిహేవ్ చేయి. నాకు తెలుసులే, పెట్టు. బాయ్. హాయ్, రండి నాన్నగారు. అబ్బాబ్బా, ఏంటండి చిన్ని గారు హైదరాబాద్? పొద్దునెప్పుడు ట్రైన్ దిగితే ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఫస్ట్ మీరు వాటర్ తీసుకోండి. హైదరాబాద్ అంటే ఇలానే ఉంటుంది నాన్నగారు. సర్లేండి, ఇంకేంటి విషయాలు? ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు బాగున్నారా? నేను బాగానే ఉన్నానులేండి. షుగర్లు బీపీలు ఏం రాలేదు. నాన్నగారు అసలు మీరేం మారలేదండి. సరే నాన్నగారు, మీకు హాస్టల్ చూశాను, ఈవినింగ్ వెళ్దాం. అది మనలో మన మాట. హాస్టల్ ఫీజు ఎంతండి? 8,000 అండి. నేను ఆల్రెడీ మాట్లాడేశా. 8,000ఏనా? 3 నెలలకి 8,000 అంటే పర్లేదండి. నాన్నగారు 3 నెలలకు కాదు, నెలకవి. సరే అండి చిన్ని గారు, నేను ఊరు వెళ్తాను. ఆగండి. మరి లేకపోతే ఏంటండి? నాకు వచ్చేదే 10,000 జీతం, అందులో 8,000 ఆడికి ఇచ్చేస్తే నేనేం తినాలి? నాన్నగారు ఒక పని చేద్దాం, మీకేం ఇబ్బంది లేదంటే ఇక్కడే ఉండిపోవచ్చు. సరే అండి. చిన్ని గారు, ఒక చిన్న హెల్ప్ చేయాలండి. చెప్పండి నాన్నగారు. అది ఈరోజు సాయంత్రం నాకు ఇంటర్వ్యూ ఉందండి. నాకేమో ఇంగ్లీష్ కూడా రాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మీరే ఏదోలా హెల్ప్ చేయాలండి. దాంట్లో ఏముందండి, చేస్తాను. సరే అండి. సరే, మీ రెజ్యూమ్ తీసుకోనండి. ఇదిగోండి. ఏంటి నాన్నగారు ఇన్ని లాంగ్వేజెస్ పెట్టారు? ఇవన్నీ వచ్చా మీకు? రావు కదా. రాకుండా ఎలా పెట్టారండి? అంటే చిన్ని గారు, మా ఫ్రెండ్ ఎన్ని ఎక్కువ పెడితే అంత బేగా ఉద్యోగం వచ్చేద్దన్నాడండి, అందుకే పెట్టేశాను. నాన్నగారు ఇన్ని పెట్టకూడదండి. మీరు ఇక్కడ ఏం లాంగ్వేజెస్ పెడితే అక్కడ అవే అడుగుతారు. అది చిన్ని గారు, ఇప్పుడు ఏం చేయమంటారండి? అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అవును, మీ ఫ్రెండ్కి జాబ్ వచ్చిందా? నాన్నగారు క్వశ్చన్స్ అడుగుతారు కదా, నేను పేపర్ మీద ఆన్సర్స్ రాసి చూపిస్తాను, అవే చెప్పేసేయండి. ఓకేనా? Hi Nani, హలో సార్, గుడ్ మార్నింగ్. I don't have a time. I will directly ask the questions. What is JDK? జావా డెవలప్మెంట్ కిట్. Okay, good. ఓకే సార్. JRE stands for జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. okay, nice. Last question. ఓకే. Tell me about OOPS concept. ఊప్స్. కాల్ కట్ చేసి. Hey, what are you talking, man? అయ్యో నాన్నగారు, ఏంటండి చిన్ని గారు అలా కూర్చున్నారు? వాషింగ్ మిషన్ పని చేయట్లేదండి. వాషింగ్ మిషనా? ఏంటి అందులో బట్టలు అయితే మరకలు పోకుండా ఉతికేద్ది అదేనా? నాన్నగారు అదేనండి. పోనీ మీరే ఉతుక్కోలేకపోయారా? నాకు బట్టలు ఉతుకోవడం రాదండి. సరే రండి, ఓ బట్ట పడదాం. అయ్యో, మీరు బట్టలు ఉతుకుతారా? ఎవరిని చూస్తే నవ్వుతారండి. అయ్యో చిన్ని గారు, పర్లేదండి. అయితే ఒక పని చేద్దాం, మీకు బట్టలు ఉతకడం వచ్చు కదా, ఎలా ఉతకాలో చెప్పండి, నేను ఉతికేస్తాను. సరే రండి. నాన్నగారు మీరు చెప్పిన అన్ని సెట్ చేశానండి, ఎలా ఉతకాలో చెప్పండి. అన్నీ సెట్ చేస్తారా? అయితే ముందు నీటిలో కొంచెం సరిపోయండి. వేస్తారా? వేస్తా. కొంచెం కారం, కొంచెం మసాలా ఉంటే వేసి తాలింపు పెట్టండి. అయ్యో, అవన్నీ ఎందుకండి? మరి లేకపోతే ఏంటండి, కూరలో ఉప్పు వేసినట్టు వేస్తున్నారు. ఇంకొంచెం వేయండి. వేస్తారా? ఇప్పుడు కలపండి. కలిపారా? ఇప్పుడు బట్టలు తడపండి. ఏంటండి చిన్ని గారు, ఏం చేస్తున్నారు? మీరే కదండి బట్టలు తడపమన్నారు. నేను బట్టలు తడపమన్నానండి, తడపండి. అయ్యో చిన్ని గారు, ఏంటండి మీరు?
నేను బట్టలు తడపంటే బకెట్లో నీళ్ళు అందులో పోయమని కాదు, బట్టలు ఇందులో వేయమని. సరే, ఇప్పుడు అరగంట నాన్నేమండి, రండి. ఏంటండి చిన్ని గారు, ఏం చేస్తున్నారు? బట్టలు నానేయలేదో చూస్తున్నాను నాన్నగారు. చిన్ని గారు, అరగంట తర్వాతే వద్దండి. అయినా చిన్ని గారు, మీకు బట్టలు ఉతకడం రాదు, వంట వండడం రాదు, పెళ్ళయ్యాక ఎలా మేనేజ్ చేస్తారండి? మీకొచ్చుగా? ఏమన్నారండి చిన్ని గారు? ఏమనలేదు. చిన్ని గారు బట్టలు నానేయలేదు. చెప్పండి. ఆ? ఆ? ఏంటి చిన్ని గారు, అక్కడ అంత పెద్ద మంచం ఉంటే కింద పడుకున్నారు? ఏంటి నాన్నగారు, ఏం చేస్తున్నారు? మరి లేకపోతే ఏంటండి, అక్కడ అంత పెద్ద మంచం ఉంటే కింద పడుకున్నారు? నేను కింద పడుకోలేదండి, యోగా చేస్తున్నా. ఏమోనండి బాబు. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. నానిగారు, ఆ, నైట్ మీ రూమ్లో లైట్ వెలుగుతూనే ఉంది, దోమలు ఎక్కువగా ఉన్నాయా? లేదని లెక్క పెట్టలేదు, పైగా కళ్ళు మూసుకున్నాను కదా, ఏం కనపడలేదు. నానిగారు, ఏంటండి తెగ చదువుతున్నారు, ఎగ్జామ్ ఏమైనా ఉందా? ఇది నావెల్ అండి. ఓహో. మీరంటే నాకు చాలా ఇష్టం ఏంటండి చిన్ని గారు, ఏమన్నారు? అని ఈ బుక్లో హీరోయిన్ హీరోతో చెప్తుంది. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పడానికి ఏం పోయగలం ఏంటండి? అని హీరో హీరోయిన్తో ఆ బుక్లో చెప్పలేదండి.